మ్యాప్‌లో వరల్డ్ మ్యాప్‌లో ఇది ఆస్ట్రేలియా, ఇది సౌత్ అమెరికా. సో, సాధారణంగా ఏం జరిగిద్ది అంటే ఇక్కడ ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువుంటాయి. ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువుంటుంది. లో ప్రెషర్ ఫార్మ్ అవుతుంది. సో, ఎండలు ఎక్కువుండి లో ప్రెషర్ ఫార్మ్ అవుతుందండి. సౌత్ అమెరికాలో దానికి అపోజిట్‌లో ఉష్ణోగ్రతలు తక్కువుండి హై ప్రెషర్ ఫార్మ్ అవుతుంది. సాధారణంగా మనకు కాన్సెప్ట్ తెలుసు. విండ్స్ అనేటువంటివి ఎప్పుడూ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి మూవ్‌మెంట్ అవుతుందని తెలుసు. అయితే దాని ప్రకారమే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి విండ్ మూవ్‌మెంట్ జరుగుతుంది. ఆ విండ్ మూవ్‌మెంట్ ఏం చేస్తుంది? వర్షాలు తీసుకొస్తదనమాట. సో, అంటే గాలులు వెళ్తున్నాయంటే ఖాళీగా పోవు గదా! దాంతో పాటు హ్యూమిడిటీని, తేమని తీసుకుపోతాయి గదా! ఆ తేమ నథింగ్ బట్ క్లౌడ్స్ ఫార్మ్ అయ్యి వర్షమే వస్తుంది కదా! సో, అట్లా మరి జనరల్‌గా అయితే సౌత్ అమెరికా నుంచి ఈ విండ్స్ అనేటువంటివి ఆస్ట్రేలియా సైడ్ వస్తదనమాట. ఆస్ట్రేలియాకి దగ్గరలో కదా ఇండియా ఉంది. సో, ఆస్ట్రేలియాలో వర్షం పడిద్ది కాబట్టి ఆటోమేటిక్‌గా ఇండియా దగ్గర కూడా వర్షాలు ఎక్కువగా పడతాయన్నమాట. సో, అట్లా జనరల్‌గా జరిగే ఫినామినా ఇది. సో, ఇది ఫినామినా ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి. సో, అందుకు వర్షాలు ఈ సంవత్సరం మంచిగానే పడబోతా ఉన్నాయి. సో, ఇది చెప్పారు. సో, ఈ ప్రాసెస్‌ని ఏమంటాము అంటే లానినా అని పిలుస్తా ఉంటాం. ఈ ప్రాసెస్‌ని మనం ఏమని పిలుస్తాం? లానినా. వి కాల్ ఇట్ యాస్ లానినా అంటాం.